ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ సీఎం ములాయం సింగ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ మృతి చెందాడు. అనారోగ్య కారణాలతో ప్రతీక్ మరణించినట్లుగా తెలుస్తోంది. ములాయం మొదటి భార్య కొడుకు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కాగా రెండో భార్య సాధనా గుప్తా కొడుకు ప్రతీక్ యాదవ్. రాజకీయాలకు దూరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ప్రతీక్. ది ఫిట్నెస్ ప్లానెట్ పేరిట జిమ్ కూడా నిర్వహిస్తున్నాడు. జీవ్ ఆశ్రమ్ పేరిట స్వచ్ఛత సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. 2022లో బీజేపీలో చేరాడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. ఇంకా యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్మన్గా కూడా అపర్ణ ఉంది. ఇటీవల ప్రతీక్ అపర్ణ మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తి మరణించడం ఏంటి, ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి అప్డేట్ చేయి. మురళి, మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ ప్రతీక్ యాదవ్ నిన్న బుధవారం మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఏంటని ఒకసారి మనం ఆరాధిస్తే, ఆయన అతి చిన్న వయసు 38 సంవత్సరాల వయసు గల ప్రతీక్ యాదవ్ లక్నో సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే ఆయన మరణించారని ఒక సమాచారం వినిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో అత్యంత యాక్టివ్ గా ఉండే ఫ్యామిలీ ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి అయిన నేపథ్యం చేశాం. అఖిలేష్ యాదవ్ సోదరుడుగా ఉన్న ప్రతీక్ యాదవ్ ఇటీవల తన భార్య అపర్ణతో కూడా మనస్పర్ధలు వచ్చాయి. ఈ మనస్పర్ధలు వచ్చిన నేపథ్యం ఆరోగ్యం క్షీణించి మరణించారనే ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే ఇది యూపీ రాజకీయాల్లో అత్యంత దిగ్భ్రాంతి కలిగిన అంశం. ఎందుకంటే అతి చిన్న వయసు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. అయితే ఇటీవల ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణతో విభేదాలు రావడం, అపర్ణ బీజేపీలో చేరడం, బీజేపీలో ఆమె మహిళా కమిషన్ వైస్ చైర్మన్ గా ఉండడం, ఈ మొత్తం వ్యవహారంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలే మరణానికి దారి తీసాయనే కోణంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆయనకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్ సోదరుడు చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా పోలీసులు ఆరోధిస్తున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు అనేదే ఒక ప్రధాన అంశంగా మారుతుంది. ఇక్కడ అందుకు సంబంధించిన కారణాలు కూడా పూర్తిగా బయటకు రాలేదు. అయితే ఇటీవల ఏదైతే ఆమె బీజేపీలో చేరిన అంశం కావచ్చు, లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు కావచ్చు, ఈ కారణాలతోనే మరణించుంటారనే ఒక ప్రచారం. అయితే ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంతో ఉంది. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు కేవలం అతి తక్కువ వయసు 38 ఏళ్ల వయసులో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికరం అంటూ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. మురళి, ప్రతీక్ ఫిట్నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి వ్యక్తి అనారోగ్య కారణాలతో మరణించాడు అని అంటే దీనికి సంబంధించి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయడం కావచ్చు, ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి వాడు. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలే కాకుండా ది ఫిట్నెస్ ప్లానెట్ పేరిట జిమ్ నిర్వహిస్తున్నారు. మరి జిమ్ నిర్వహించే ప్రతీక్ యాదవ్ ఆరోగ్యం పట్ల ఏదైతే అలసత్వం వహించిండరు అని ఒకవైపు ఆరోపణలు, మరొక వ్యక్తిగత విభేదాలు, తన భార్య బీజేపీలో చేరిన అంశం కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కారణాలంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆయన్ను ఏదైతే లక్నో ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే ఆయన మరణించారనే ఒక సమాచారం వినిపిస్తుంది. మరొక జీవ్ ఆశ్రమం పేరిట కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి స్వచ్ఛంద కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినప్పటికీ అతి చిన్న వయసులో ప్రతీక్ యాదవ్ మరణించడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, మరోపక్క ఉత్తరప్రదేశ్ లో అత్యంత బలమైన కుటుంబం, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబంలో పుట్టిన ప్రతీక్ యాదవ్ కు అతి తక్కువ కాలంలోనే మరణించడం దిగ్భ్రాంతికరం అంటూ పలు సంతాపం వ్యక్తం చేశారు. మరోపక్క ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మరణం ఏదైతే ప్రతీక్ యాదవ్ మరణం రాజకీయ వర్గాల్లో ఒక సంచలనమైంది. ఎందుకంటే చిన్న వయసు, అదేవిధంగా జిమ్ నిర్వహించడం, మరోపక్క స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే మరణానికి దారి తీశాయనేది ఒక చర్చ. మరోపక్క రాజకీయ ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ కూడా ఏదైతే సర్దుబాటు చేసుకునే పరిస్థితిలో ఆయన ఏమన్నా మరణించారనే కోణంలో
చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రతీక్ యాదవ్ మరణం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. మాజీ సీఎం ములాయం సింగ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ప్రతీక్ మరణించినట్లుగా తెలుస్తోంది. ములాయం మొదటి భార్య కొడుకు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కాగా రెండో భార్య సాధనా గుప్తా కొడుకు ప్రతీక్ యాదవ్. రాజకీయాలకు దూరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ప్రతీక్ యాదవ్. ది ఫిట్నెస్ ప్లానెట్ పేరిట జిమ్ కూడా నిర్వహిస్తున్నాడు. జీవాశ్రం పేరిట స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఇక ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ 2022లో బీజేపీలో చేరారు. యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్మన్గా కూడా అపర్ణ ఉన్నారు. ఇటీవల ప్రతీక్ అపర్ణ మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా ప్రచారం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే తన మరణం సంభవించిందని కూడా సన్నిహితులు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.